వెల్ 6 బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ బ్రేకింగ్, ప్రజాపాలన ఎందుకు పోవాలో చెప్పండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. దానికి సంబంధించి ఉంది. ప్రజాపాలన ఎందుకు పోవాలి చెప్పండి అంటున్నారు విపక్షాలని ఆయన. రైతు భరోసా ఇచ్చాం, రుణమాఫీ ఇచ్చాము అన్నారు రేవంత్ రెడ్డి. సెకండ్ బ్రేకింగ్, గొడ్డలి పార్టీ విధ్వంసం రౌడీయిజాన్ని నమ్ముకుంది అని చంద్రబాబు చేసిన కమెంట్కి సంబంధించింది. రౌడీయిజాన్ని నమ్ముకుంది, గొడ్డలి పార్టీ విధ్వంసాన్ని నమ్ముకుంది అన్నారు. కుప్పంలో హింసకు తావులేదన్నారు చంద్రబాబు. ఇక థర్డ్ బ్రేకింగ్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు స్వాగతం పలకలేదు అంటూ మాజీ మంత్రి బొత్స చేసిన కమెంట్కి సంబంధించిన బ్రేకింగ్ ఇది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం, డిప్యూటీ సీఎంలు స్వాగతం పలకాలి కదా, ఎందుకు పలకలేదు చెప్పాలి అంటున్నారు ఆయన. అందుబాటులో ఉండి కూడా ఎందుకు వెళ్ళలేదని చెప్పి మాజీ మంత్రి బొత్స ప్రశ్నిస్తున్నారు. ఫోర్త్ వన్, ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి సిపిఐ నేత రామకృష్ణ. సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ అంటున్నారు, ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఫిఫ్త్ బ్రేకింగ్, అప్పుల విషయంలో భట్టి అసత్యాలు మాట్లాడారు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన కమెంట్ ఇది. అప్పుల విషయంలో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి అసత్యాలు మాట్లాడారు అంటున్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. లేని అప్పులను ఉన్నట్టుగా చూపించారు అంటున్నారు ఆయన. డ్యామేజ్ కంట్రోల్ కోసమే అబద్ధాలు మాట్లాడారని ఆరోపిస్తున్నారు హరీష్. ఫైనల్ 6-1, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ప్రజలకు స్వేచ్ఛ లేదు. ఈ కమెంట్ కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నారు. బీఆర్ఎస్ మళ్లీ వస్తూ ఉంటుందని ఆ పార్టీ నేతలు చెప్తున్నారని అన్నారు. ప్రజలకు స్వేచ్ఛ లేని జీవితం ఇవ్వడానికి వస్తారా అని ప్రశ్నించారు భట్టి. ఇవి ఇప్పటివరకు ఉన్న 6 బ్రేక్.